హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మ ఎట్లా చేస్తుందో. నా జుట్టు అంతా నొప్పి లేస్తుంది, బాగా నొప్పి లేస్తుంది. పాపి అమ్మవారు మెచ్చుకున్నది. ఈ జడలు వద్దంటుంటే అట్లనే ఉంచుకున్నది. మనం ఇప్పుడు నాకు కొద్దిగా అట్లనే చేస్తుంది మా అమ్మ. పాపి నూనె పెట్టి మంచిగా మనం సూదిలో దారం పెట్టినట్టుగా ఇప్పినా కూడా అట్లనే చేస్తుంది. ఏం చేస్తాను మరి, ఆమె సంతోషాన్ని మనం వదులుకోం కదా. అది ఫ్రెండ్స్ విషయం. ఏమైందంటే బాగా తలకాయ వస్తుంది అమ్మమ్మ అని చెప్పిన, అంతే మనకు చిన్నగా వదిలిపిస్తున్న బిడ్డ. పాపి నూనె పట్టుకొని జర నూనె పెడితే కూడా సాపు ఉంటాయి ఎంటికలు అని చూస్తుంటే ఆమె అట్లనే చేస్తుంది. ఇక ఆమె కండ్లలో పెట్టిందంటే ఇక మన వశమే కాదు. ఇక ఎందుకు ఇట్లా నాకు మొత్తం జడలు బాగా వస్తున్నాయి అనేసి కటింగ్ చేయించిన కదా, అమ్మవారి ఆజ్ఞతోటే తీయించుకున్నా కదా అమ్మమ్మ జడలు. మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అంటావు, అన్నీ ఇట్లా చేస్తుంది ఎందుకు నన్ను? ఇక ఆమె పెట్టినా ఇక ఇడవదు. ఇక నువ్వు కటింగ్ చేసినా బుడ్డపిల్ల మగపిల్లల బాలు లెక్క అట్లా చేస్తుంది బుడ్డగా. ఇంతే ఉంటుంది అంటావా జీవితాంతం? వదలదు. మరి నువ్వు అడగొచ్చుగా, అమ్మ నా బిడ్డని, నా మనవరాలు మొత్తం ఇట్లా చేయొద్దు. నా ఇంద్రమ్మ నీ దాసురాలమ్మ, దాసురాల్ని 1000 ఏండ్లు దయ చూడవమ్మ, మమ్మ మా తల్లి రేణుకాదేవి. నా చిన్ని ఇంద్రమ్మ నీ దాసురాలమ్మ, దాసురాల్ని 1000 ఏండ్లు దయ చూడవమ్మ అంటనే ఉంటుంది. ఎందుకనను? ఇగో అమ్మవారిని ఎట్లా అడుగుతుంది చూడు, ఇట్లా నీ సేవ చేస్తుంది. ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? దాసురాలు నా చిన్ని ఇంద్రమ్మ నీ దాసురాలమ్మ, దాసురాల్ని 1000 ఏండ్లు దయ చూడవమ్మ, మా తల్లి రేణుకాదేవి నాయమ్మ అంటేనే ఉంటాయి. ఇంకో మళ్ళీ వస్తూనే ఉంటాయి. చూడు ఎంత ఇట్లా దువ్వినా కొంతమంది ఏం చేస్తారంటే దువ్వక అట్లా అయితే ఏమో అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు అది. ఒకరోజు మొత్తం కూర్చొని ఇప్పి మంచిగా సాఫ్ట్గా దువ్వి ఆయిల్ పెట్టినా కూడా మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ ఇంత పెద్ద జడలు కడతాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి? అమ్మ అట్లా నా మీద అట్లా చూపిస్తుంది దయ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.